సింపుల్ ఎస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ప్రముఖ ఆధ్యాత్మిక నిపుణులు శ్రీ గోపాల్ అయ్యంగార్ గారితో ఉన్నాము. గురుగారు నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ. ధన్యవాదాలు. గురుగారు చక్కగా అమ్మవారి పాశురాలు మాకు రోజు వినిపిస్తూ ఉన్నారు. అలాగే ఈ రోజు వ్రతకల్పనలో 6వ పాశరము మా అందరికీ కూడా వినిపించండి. దాని భావాన్ని కూడా మాకు అందరికీ చెప్పండి. అలాగే కృష్ణుడి పాటను కూడా మాకు అందరికీ వినిపించండి. ఖచ్చితంగా ఇది మహద్భాగ్యం. మీ అందరికీ మరొకసారి నమస్కారం చేస్తూ శ్రీమద్ ఆండాల దివ్యతిరువులగలే శరణం. 6వ పాశురం. புள்ளும் சிலம்பினகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை விளசிங்கம் பேரம் கேட்டிலையோ பிள்ளா எழுந்திராய் பேய் முளை நஞ்சண்டு கள்ளச்சக்கரம் காலோச்சி வெள்ளத்தரவில் துயின்ற மருந்த வித்தெண்ணை புள்ளுத்து கொண்டும் முனிவர்களும் யோகிகளும் மெல்லை விழுந்து அறிகின்ற பேரவம் புள்ளும் புகுந்தும் குளிந்தேலோ ఎంబావాయ్. ఈ పాశురంలో అమ్మ మొట్టమొదటిసారి ఒక మొదటి గోపికను లేపే విధానం, అమ్మవారి యొక్క మాట తీరు ఎంత అద్భుతంగా ఉంటుంది. అసలు లేపే విధానం కానీ చూస్తే చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. ఎంత మంచి మాటలతో ఆమె నిద్ర లేపుతుందో చూడండి. ప్రతి ఒక్కళ్ళు కూడా లేచేటప్పుడు ప్రశాంతంగా లేవాలి, హాయిగా ఉండాలి. మంచి మాటతో మంచి మనసుతో లేస్తే ఆ రోజంతా ఆనందంగా ఉంటుంది. మరి అమ్మవారు ఏమంటున్నారంటే, ఓ చెలి అంటే స్నేహితురాలిని పిలుస్తుందన్నమాట. ఓ చెలి, ఇంకనూ నిద్రమత్తులో జోగుతున్నావా అని ఇంటికి వచ్చి మాట్లాడుతుంది. అలాగే లెమ్ము, త్వరగా లెమ్ము, మేల్కొనుము. ఈ వేకువ జామున పక్షిజాలమంతా కూతలు పెడుతూ తమ గుళ్ళను వదిలి వెళ్ళుతున్నాయి. అంటే ఈ ప్రకృతి విషయంలో అమ్మవారు ఎంత పరిశోధన చేశారో చూడమ్మా. ఆమె చెప్పడం ఏంటంటే, ఓ చెలి నువ్వు నిద్రలే, త్వరగా లే, ఇంకా నిద్రనా అని అంటూ నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పక్షులు ఉంటాయి కదా, వాటిని ఎవరు అలారం పెట్టి లేపుతున్నారు? మనమేమో పరిగెట్టుకుంటూ అలారాలు గిరాలాలు పెట్టుకుని నన్ను లేపు నాకు అది ఉందని అంటాం కదా. ఏమీ లేని ఆ పక్షులన్నీ కూడా, అనేక రకాల పక్షులు తమ గుళ్ళను వదిలి సూర్యుడి యొక్క కాంతికి ముందే, పూర్తిగా సూర్యుడు రావడానికి ముందే ఇవన్నీ తమ గూళ్ళని వదిలి ఆహారం కొరకు వెళ్ళిపోతూ కిచ్ 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 కిచ్ని అరుస్తూ ఉంటాయి. అనేక రకరకాల శబ్దాలతో పక్షులు వెళ్ళిపోతున్నాయే. మరి ఆ పక్షుల యొక్క శబ్దం నీకు వినబడలేదా అని ఎంత చక్కటి ఉపమానం అండి. అలాగే వదిలిపెట్టి పోతున్నాయి. ఈ ప్రశాంత సమయంలో గరుడ వాహనుడైన శ్రీ స్వామి వారిని మేల్కొలిపే ఆలయ శంఖధ్వని నీ చెవులకు వినబడలేదా? పోనీ పక్షుల గురించి నీకు అంతగా తెలియకపోవచ్చు, కానీ ఉదయం అవ్వగానే తెల్లవారుజాగమానే ఆలయాలను శుభ్రం చేసేటువంటి పరిస్థితిలో అంతా శుభ్రం చేస్తూ ఆలయం తెరిచాము, అందరూ రండి అనేటువంటి సంకేతాలు తెలిపేటువంటి శంఖధ్వనులు ఎంత గొప్పగా వినపడుతున్నాయి గుళ్ళల్లో నుంచి. అన్ని వైష్ణవ ఆలయం నీకు అది వినబడలేదా అని తాను ఆ యొక్క చెలికతికి చెబుతుంది. అలాగే ఓ చిన్నదానా మేల్కొనుము. చూడు, ఇక్కడ మరీ పాపని చిన్నదానా అని సంబోధిస్తుంది. అంటే నీకు తెలియదు కదా, నేను పెద్దదానని పెద్దరికం తీసుకొని ఆమెని చిన్నదానా అని అంత అందంగా సంబోధిస్తుందండి. మాట చూడండి ఎలా ఉందో. మాటే మంత్రం అన్నమాట. అలాగే చనుబాలు తాగి పూతనను సంహరించినటువంటి వాడు, అంత పెద్ద రాక్షసి, కొండంత రాక్షసిని పైన కూర్చొని ఆడుకుంటుంటే యశోద పరిగెత్తుకుంటూ వస్తుందట. ఆ రాక్షసి చనిపోయి ఉంటుంది, ఆ పైన పిల్లవాడు కూర్చున్నాడు, పసిపిల్లవాడు. ఇంత పెద్ద రాక్షసుని చనుబాలని తాగినట్టుగా తాగి 2 చిన్న పళ్ళతో, ఎంతటి బలవంతుడు! అంత పెద్ద రాక్షసి చిన్న ఘాటుతో మరణించిందంటే మరి ఆయన బలాన్ని ఎంత గొప్పగా మనం ఆలోచించాలి. అలాగే తన చిన్న పాదములచే శకటాసురుణ్ణి బంధించిన వాడు, ఒక తన్నుతో ఆకాశంలోకి వెళ్ళిపోయినటువంటి వాడు, తిరిగి ఎక్కడ పడ్డాడో తెలియదు, ముక్కలు అయిపోయాడు. అటువంటి శకటాసురుని సంబంధించిన వాడు అయిన నందబాలుణ్ణి గూర్చి పాడుతున్న పరమగానము నీకు వినబడలేదా అని కూడా ఎంతో చక్కగా వీణుల విందుగా వింటుందట ఆ పాట. ఏమీకు వినపడుతుంది, మరి నువ్వు నిద్రలో ఉన్నావు కాబట్టి నీకు వినపడదు. కాబట్టి నీవు జలదిలో అనంతుడనే శేషునిపై యోగ నిద్రలో శయనించినటువంటి జగన్నాథుని గూర్చి ఈ వేకువ నా నిద్ర మేల్కొన్న మునులు, పరమయోగులు హరి హరి అని ఆహ్లాదంగా ఆనందంగా వారు చేస్తున్న నామ సంకీర్తనలు నీకు వినిపించడం లేదా? ఓ బాలా, ఇకనైనా త్వరగా మేల్కొనుము, మనం వ్రతం ఆచరించాలి కదా అని 6వ పాశురంలో
ఎంతో చక్కగా అనేక అద్భుతమైనటువంటి మనకి ఉదాహరణలు చెప్తూ ఆ పాపని ఆమె చెల్లిని లేపడం అనేది ఒక అద్భుతం. కాబట్టి ఇందులో కృష్ణుడి యొక్క విషయం మనకి ఏం తెలిసిందంటే, అతి చిన్న వయసులోనే మొట్టమొదటి సంహారం జరిగిందే పూతనని మొదట్లో చెప్పింది అమ్మ. అవునండి. మధ్యలో ఎవరిని తీసుకురాలేదు. శకటాసురుడు రెండవ వాడు. అతన్ని ఏ విధంగా సంహరించింది అనేది, ఎంతమందిని ఆ కృష్ణుడు సంహరించాడో మీకు లిస్ట్ ఇస్తారు ఇప్పుడు అమ్మవారు. అది అద్భుతంగా ఉంటుందన్నమాట. ఓకే గురు. సో అది తెలుసుకుందాం. ఈరోజు భజన మురళి గానలోలు. మురళిగానలోలా నందగోప బాల రావో రావో రాధాలోలా రాధాలోలా మురళిగానలోలా నందగోప బాల రావో రావో రాధాలోలా రాధాలోలా త్రేతాయుగమున సీతారాముడై త్రేతాయుగమున సీతారాముడై ద్వాపరియుగమున రాధాలోలుడై ద్వాపరియుగమున రాధాలోలుడై గీతను తాపిన తారక నాముడై గీతను తాపిన తారక నాముడై యుగ యుగమందున తగు రూపధారి అయి యుగ యుగమందున తగు రూపధారి అయి మురళిగానలోలా నందగోప బాల రావో రావో రాధాలోలా రాధాలోలా. ఈ విధంగా కృష్ణుని యొక్క నామ సంకీర్తన చేస్తూ ఆండాల్ అమ్మవారు చెప్పిందే కాకుండా మనం కూడా తెలిసిన కీర్తనలను భజనలను చేస్తూ ఈ ధనుర్మాసం అంతా కూడా ఆ భగవంతుని శరణాగతి పొంది అన్ని పరలోక సుఖాలు ఇహలోక సుఖాలు కూడా పొందుదాం. శ్రీమద్ ఆండాళ దివ్య తిరువడిగలే శరణం.